ప్రతి మనిషికి మినిమం 6-8 గంటల నిద్ర అనేది చాలా అవసరము. ఈ నిద్ర లేకపోవటం మూలాన బ్రెయిన్ హెల్త్ అనేది చాలా దెబ్బతింటుంది. ఎలా దెబ్బతింటుంది అంటే, నిద్రపోతున్న సమయంలో శరీరంలో నారెపినెఫ్రిన్ అండ్ ఎపినెఫ్రిన్ లెవెల్స్ అన్ని చాలా తక్కువుంటాయి. ఆ ఎపినెఫ్రిన్ లెవెల్స్ తక్కువున్నప్పుడు బ్రెయిన్‌లో టాక్సిన్స్ అంటే వేస్ట్ మెటీరియల్స్ అన్నీ గూడా నిద్రపోతున్నప్పుడు ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ నుంచి ఎక్స్ట్రా సెల్యులర్ స్పేసెస్‌లోకి అనేది గ్లింఫాటిక్ సిస్టమ్ ద్వారా, నోట్ దిస్ పాయింట్, ఇట్ ఈస్ నాట్ లింఫాటిక్ సిస్టమ్, ఇట్ ఈస్ గ్లింఫాటిక్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా బయటకనే సొల్యూట్స్ అనేది బయటకొచ్చేస్తుంటాయి. సో, నాన్ ఆర్‌ఈఎం స్లీప్‌లో గానీ, డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు ఈ వేస్ట్ మెటిబోలైట్స్ అనేవి బ్రెయిన్ సబ్స్టెన్స్ నుంచి బయటకొచ్చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్స్ కనుక బ్రెయిన్‌లో ఉంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అల్జీమర్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, బ్రెయినే కాకుండా హార్ట్ కానీ వీటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, నిద్ర అనేది 6-8 అవర్స్ లేకపోతే ఈ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్ట్రోక్స్ అండ్ ఇంపైర్డ్ బ్రెయిన్ హెల్త్ యాస్ వెల్ యాస్ హార్ట్ హెల్త్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎండోక్రైన్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. Subscribe now.